నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఆంజనేయోపాసనకు విశేష ప్రాధాన్యం ఉంది. శ్రీరామదూత, అమిత బలశాలి అయిన ఆంజనేయుడు దేవతామూర్తులలో సర్వశక్తులకు ప్రతినిధిగా విరాజిల్లుతున్నాడు. అచంచల మనోస్థితికి ప్రతీకగా పూజలందుకుంటున్న ఆ స్వామి అనేక క్షేత్రాలలో కొలువుదీరాడు. ఆ సంవిధానంలోని పుణ్యధామమే ఆకురాజుపల్లి. గుంటూరు జిల్లా మాచవరం మండలంలో ఉన్న ఈ దివ్యధామంలో ఆంజనేయుడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిగా నీరాజనాలందుకుంటున్నాడు. అతి పురాతన ఈ దివ్యాలయ విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం రండి. పరమాత్మను ప్రసన్నం చేసుకోవడానికి, శ్రీరామ దివ్య చరణారవిందాన్ని సేవించుకోవడానికి వానరం వంటి మనస్సు కూడా ప్రయత్నించవచ్చని హనుమంతుడు సందేశమిస్తాడు. ఇదే ఆంజనేయ అవతార తత్వం. అతి పురాతన ఈ ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. మహిమాన్విత ఈ దివ్యాలయంలోకి అడుగు పెడదాం రండి. శ్రీరామదూత, అపర బలశాలి అయిన ఆంజనేయుడు దేవతామూర్తులలో సర్వశక్తులకు ప్రతినిధిగా, శ్రీరామ భక్తికి చక్కని నిదర్శనంగా విరాజిల్లుతున్నాడు. దుష్టజన సంహారకుడిగా, శిష్టజన రక్షకుడిగా కొలుపులందుకుంటున్న ఈ స్వామి నేడు అనేక నామాలతో అనేక క్షేత్రాలలో పూజలందుకుంటున్నాడు. ఆ సంవిధానంలోని మరో పుణ్యధామమే ఆకురాజుపల్లి. గుంటూరు జిల్లా మాచవరం మండలంలో ఉన్న ఈ దివ్యధామంలో ఆంజనేయుడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిగా కొలువుతీరాడు. పల్నాడుకు ముఖద్వారంగా ఉన్న పిడుగురాళ్ల నుంచి మాచవరం మీదుగా ఈ దివ్య క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ క్షేత్రానికి చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. అలాగే పిడుగురాళ్ల వరకు రైలులో ప్రయాణించి అక్కడి నుంచి మాచవరం మీదుగా ఈ దివ్య క్షేత్రానికి చేరుకోవచ్చు. కొత్తపాలెం శివారు ఆకురాజుపల్లిలో ఉన్న ఈ దివ్యాలయం నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. శ్వేతవర్ణ శోభితంగా కానవచ్చే గోపురంపై శిఖరాన సుదర్శన చక్రం గోచరిస్తుంది. గోపురంపై నరసింహ, ఆంజనేయ స్వామికి చెందిన మూర్తులు పంచముఖ, గరుడ, ఒంటె వాహనంతో దర్శనమిస్తాయి. ప్రధానాలయ గోపురం మీద వరాహ, హనుమత్ సహిత సీతారాముల విగ్రహాలు కనిపిస్తాయి. ఆలయానికి ఎదురుగా రాతి ధ్వజస్తంభం ఉంది. ఆలయానికి ఒకవైపు ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహం శ్వేత వర్ణంతో దృశ్యమానమవుతుంది. జయ హనుమాన నమస్కార ముద్రలో నుదుటిన తిరునామంతో ఈ మూర్తి ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత
గర్భాలయం వెనుక వైపు గోడకు పంచముఖ హనుమంతుని విగ్రహం ఉంది. దశ బాహులతో ఈ మూర్తి అందంగా వరాహ, గరుడ, హనుమ, నరసింహ, హైగ్రీవ మూర్తులతో ఉండి భక్తి భావాన్ని ప్రోది చేస్తుంది. విద్యావాన గుణీ అతి చాతుర రామ కాజ కరివే కోవాతుర ప్రభు చరిత్ర సునివే కో రసియా రామ లఖన సీతామన బసియా సూక్ష్మ రూపధరి సియతి. అతి పురాతన ఈ ఆలయం 1000 సంవత్సరాలకు పూర్వం నాటిదని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. అనంతరంతర కాలంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ దివ్యాలయానికి చేరుకున్న భక్తులు ముందుగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి సమర్పించుకోవడానికి పూజా ద్రవ్యాలను సేకరించుకుంటారు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. మకుటరత్నకాంతిమధితమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలితమకర కుండల గండ భాగం నవమణిమయ రసనా మధ్య భాగం శ్రీరామదూతం శిరసా నమామి.